అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి షామీర్పేట జెడ్పీటీసీ గారు అనిత మహంకాళి గారు, అలాగే జిల్లా నుంచి వచ్చిన ఓంబడ్స్మన్ సార్కి, ఎస్ఆర్పి యాదగిరి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు, అలాగే సామాజిక తనిఖీ బృందం, ఈజీఎస్ సిబ్బంది, పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారాలండి. మరి ఈరోజు 5th రౌండ్ సోషల్ ఆడిట్ మనం అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు కండక్ట్ చేసుకొని పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి గౌరవ పీడీడీఆర్డీఏ గారిని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజావేదిక సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి వీడియో గారికి, ముఖ్య అతిథులు చేసినటువంటి జడ్పీటీసీ అనిత గారికి, భూషణ్ గారికి, ఎస్ఆర్పి యాదగిరి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ స్టాఫ్, రిపోర్టర్స్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 2006 సంవత్సరం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మనం ఆడిట్ చేస్తూ ఉంటాము. ఈ ఆడిట్లో భాగంగా ఎక్కడైనా తప్పులు ఉన్నాయో వాటిని వెతికి పట్టుకొని నెక్స్ట్ ఆడిట్కి అటువంటివి లేకుండా మనం ఒక జాగ్రత్త పడటం కోసం ఏర్పాటు చేసేటువంటి వేదిక మన సామాజిక వేదిక. ఈ వేదిక పైన ఇష్యూస్ ఎక్కువ రాకుండా ఉన్న రోజు రావాలి మనకు. ఈ ఆడిట్ అనేది జస్ట్ సింపుల్గా ఆడిట్ అనేది అది ఇష్యూస్ ఏం లేవు, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ మండలంలో అన్న పేరు రావాలి. అన్ని సంవత్సరాలు చేసుకుంటున్నా కానీ ఇంకా కూడా ఏ తప్పులు ఎక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులు జరగకుండా ఉండడం కోసం మనం ఆడిట్ నిర్వహించుకొని వాటిని సరిదిద్దుకునే కార్యక్రమం భాగంగా మన యొక్క సోషల్ ఆడిట్. నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఆడిట్స్ చూడడం జరిగింది. చాలా వరకు కూడా చాలా రెక్టిఫైనాయి, మైనర్ చిన్న ఉన్నాయి. అదేవిధంగా మన మండలంలో కూడా అదే రకమైనటువంటి పద్ధతి ఉన్నట్టుగా నాకు తెలిసి మన టీం చెప్పిన దాని ప్రకారం ఈ ఆడిట్ అనేది లేని సమాజం, ఆడిట్ అవసరం రాని సమాజం, అదేవిధంగా ఆర్టీఐ చట్టం అవసరం లేని సమాజం రావాలి. అది ప్రభుత్వ ఉద్దేశం. అంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమాజం సిద్ధంగా ఉండాలి. సమాజానికి మనం అందివ్వాలి. అందుకోసమే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ తప్పులు లేకుండా ఉండేటటువంటి సమాజం కోసం చూస్తున్నాం. అట్లాగే ఇటువంటి పనుల్లో కూడా ఎట్లాంటి అవకతవకలు లోపాలు లేకుండా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా మనకి యాదగిరి గారు మొన్న నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ మండలంలో కూడా చాలా చక్కగా ఉన్నారు సార్, ఇక్కడ చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నారు. వాటిని యాదగిరి గారిని స్టార్ట్ చేస్తుందిగా. 5వ విడత సామాజిక తనిఖీ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. రికార్డ్ పీరియడ్ వచ్చి 1/4/2023 నుంచి 31/3/2024 ఈ మధ్యకాలంలో జరిగిన పనులపైన సోషల్ ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. మనకు మండలంలో మొత్తం 10 గ్రామ పంచాయతీలకు గాను 56 వర్క్ చేయడం జరిగింది. మొత్తం 35,13,692 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 35 లక్షలకు సంబంధించిన రికార్డు కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. రికార్డు కూడా మొత్తం వెరిఫై చేయడం జరిగింది. 56 వర్క్స్ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. ఇది 10 గ్రామ పంచాయతీలో కూడా తనిఖీ నిర్వహించి గ్రామ సభలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. గ్రామ సభలు నిర్వహించుకున్న తర్వాత ఈరోజు మనం ప్రజావేదిక అనేది నిర్వహించుకుంటున్నాం. మొదటగా సతీష్ డిఆర్పి తుర్కపల్లి గ్రామ పంచాయతీ ఇక్కడ ఈ సామాజిక అధ్యక్షులకు చాలా ధన్యవాదాలు. 5th రౌండ్ 56 వర్క్స్ జరిగింది. 35 lakhs వరకు అవ్వడం జరిగింది. సో అందరూ చాలా బాగా చేస్తున్నారు. వర్క్స్ కూడా మంచిగా ఇంకా ఎక్కువ వర్క్స్కి తీసుకెళ్లాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. రిపోర్ట్ చదివి సెక్రటరీ అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను మొదటగా ఆధార్ చేసిన గ్రామం వచ్చేసి తుర్కపల్లి అండి. దీంట్లో మనకి కూలీల వేతనాలుగా 3,40,208 రూపాయలు, మెటీరియల్గా 1,68,170 రూపాయలు, మొత్తం 5,08,378 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వర్క్స్ వచ్చేసి 6 వర్క్లోనే చేయడం జరిగింది సార్. ఇటు రికార్డ్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ తీసుకుని ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్.
డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. సెక్రటరీ ఎవరు కాబట్టి మనకి వీళ్ళు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కూలీలకు అయితే తీసుకుంటారు. కేరసిన్ చేస్తారు అందరూ అంటపెట్టడానికి ఎందుకు వచ్చింది? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కాబట్టి ఫిర్యాదుస్తులు ఏంటంటే మనం మొత్తవారిగా ఏం ఫిర్యాదు లేకపోతే వీళ్ళు అనేది రాసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఒకేసారి మెయింటైన్ చేయడం. మనకి ఏ నెలలో అయితే ఫిర్యాదు రాలేదో అన్ని రకాల ఫోటోస్ నిర్వహించాలి. 2 రకాల ఫోటోస్ నిర్వహించారు, వర్క్ ఫైల్ కూడా పెట్టారు. పని కంప్లీషన్ అయిపోయిన తర్వాత సంబంధించిన ఫోటో మెయింటైన్ మిగిలిన అన్ని 2 రకాల ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి, 2 ఉన్నాయి సార్. 3 లేదు 3 కంప్లీట్ అయిన వర్క్స్ ఉన్నాయా? కంప్లీట్ నర్సరీ ఒకటి కంప్లీట్ అయింది, అయిందా? ఒక నర్సరీ కంప్లీట్ అయింది. కంప్లీటెడ్ది మొత్తం మొక్కలు ఉన్నది గ్యాప్ ఉంటాయి సార్. నేను కూడా అదే కంప్లీట్గా ఖాళీ కాదు. మనం 10 రోజులు పెడితే దాన్ని 8 పెట్టుకుంటాం. 2-3 బెడ్స్ ఉంటే ఫోటో పెట్టుకుంటాం. ఇప్పుడు టీఏ కొత్తగా నువ్వే కదా నిలబడు రాసుకో. 17 కూడా ఇన్ఫర్మేషన్ సార్ ఈసీ చెక్ మీద చేయడం జరిగింది. 18 సార్ ఇక్కడ 12-13 కాలాలు కూడా రాయడం జరిగింది సమాచారం సార్. 19 కూడా సర్వే లిస్ట్ నిర్మించడం జరిగింది సార్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సార్ ఇక్కడ 20 వచ్చేసి మనకి జీపీలో 6 వర్క్స్ జరిగినాయి సార్. ఈ 6 వర్క్స్ సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది పెట్టాలి. ఏ ఒక్క వర్క్ కూడా నేమ్ బోర్డు అనేది ఎందుకు పెట్టాలి బోర్డు? ఆయన చేసింది అమౌంట్ క్లెయిమ్ కాలేదు సార్. అమౌంట్ వేయలేదు సార్. అంటే వర్క్ ఒకటి మనకి ఎమ్మెల్యేపి 2 ప్లాంటేషన్స్ ఒక సైడ్ ఉన్నది సార్. అది ఉన్న మిషన్ భగీరథ తీసేటప్పుడు 2 దాంట్లోనే పోయినాయి సార్. పాతది ఒకటి ఉంది సార్, ఇంకోటి కట్టి ఉన్నది మాత్రం కట్టి ఉన్నది కానీ దాని మీద పెయింటింగ్ డీటెయిల్స్ రాయలేదు. డీటెయిల్స్ రాయలేదు. బోర్డు కట్టిందంటే పెయింటింగ్ 10-15 డేస్లో కంప్లీట్ చేశాం. 30th June అయితే ఇది అయిన తర్వాత రిలీజ్ చేస్తాం. డీటెయిల్స్ మాత్రం రాలేదు. కాకపోతే అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అంటే డేట్స్ కూడా వాటికి డేట్స్ అవుతుంది అసలు మంచిగా రిజిస్టర్ అనేది అది కూడా వివరించడం జరుగుతుంది. సెక్రటరీ వన్ డే సెక్రటరీ మజిద్పూర్ మురద్దు మజిద్పూర్ లాగా 2 వస్తుంది. ఇక్కడ ఒకటే రోడ్డు ఇక్కడ సగనే వస్తుంది. మిస్టేక్ అంటే వాళ్ళు ఏ రాయాలి అంటే మీరు అన్నదాని ప్రకారం నేను చెప్తున్నాను. మీరు అన్నదాని ప్రకారం అది అటెండెన్స్ చేసినట్టు అయినా సరే చెప్తున్నాను. లేదు సార్, ఇది ఏ రాయాలి కూడా అబ్సెంట్ రాసేటప్పుడు అటెండెన్స్ కరెక్ట్ చేసినాం. అటెండెన్స్ కూడా కరెక్ట్ చేసినాం. టోటల్ అటెండెన్స్ 0 సార్. అది ఓన్లీ రాయండి.
నేను చెప్తాను ఇవ్వడం లేదంట. మీరు అంటే ఎవరు ఉండరా వాళ్ళతో మీరు ఉండాలి కదా, ఎవరన్నా ఒకళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా. బిల్ కలెక్టర్ అమ్మ నువ్వు చెప్పు. చిట్టీలు ఇస్తున్నారమ్మా. పని అయినాక చిట్టీలు ఇస్తున్నారా లేదా? చిట్టీలు ఏమి ఏంటంటే సాటర్డే రోజు ఈ వారం అంతా పని చేసినాక సాటర్డే రోజు బుక్లో టిక్ చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ మేడం వచ్చి చెప్పింది, చిట్టీలు ఒక్కసారి వచ్చినాయి, మళ్ళీ రాలేదు. రిజిస్టర్ ఉందా వాళ్ళే అంటున్నారు. తీసుకురా వాట్సాప్ పెట్టినా కదా నేను, అది పే స్లిప్స్ వాట్సాప్ పెట్టినా కదా. రిజిస్టర్ అని ఏం లేదు సార్. ఇప్పుడు అంటే ఎవ్రీ వీక్ వాళ్ళు తీసుకుని ఇక్కడ మండలం నుంచి పే స్లిప్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ రిసిప్ట్ తీసుకోండి. తీసుకుంటే మరి ఇక్కడ ఏం చేయట్లేదు. వేరే మండలం చేస్తున్నారు కదా. ఇక్కడ బిల్ తీసుకొని ఇక్కడ బిల్ తీసుకున్నప్పుడు ఉదయ్ వాట్సాప్ నడవద్దు. వాట్సాప్లో సార్ నువ్వు ఇక్కడ ప్రింట్ తీసి ఇవ్వాలి, తీసిస్తే ఇక్కడ రిజిస్టర్ పెట్టాలి. రిజిస్టర్లో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళినట్టు సంతకం ఉంటుంది, అక్కడ వాళ్ళు ఇష్యూ చేస్తారు. నేను వాట్సాప్ పెట్టాను అంటే నో. రెస్పాన్సిబుల్ పర్సన్ నర్సరీ అనే సార్. ప్రజెంట్ అయితే ఒక నర్సరీ కంప్లీట్, ఓన్లీ ఒక నర్సరీ ఒకటే కంప్లీట్, మిగిలినవన్నీ ఇంప్రూవ్ చేస్తున్నాం. అంటే మన ఆఫ్టర్ అంటే ఇక మొక్కలు పెరిగినాక కదా అన్నట్టు అది పెట్టినాము. కాకపోతే సార్ వల్ల చెప్పినట్టు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాక ఫోటో తీసి దీనికి యాడ్ చేయి, ఫైల్లో పెట్టు. ఓకే. ఎంత పర్సెంటేజ్? 88%. 88%. శ్రీనివాస్ రెడ్డి 88%. అవును సార్. 88% ఉంది కదా, 100% చేయాలి. రేపటి నుంచి వేరు, రేపుడు వేరు. రేపటి నుంచి అంటే ఎప్పుడులో కంప్లీట్ చేస్తారు. అంతే నోటికాలతో ఫోటో తీసి పెట్టి కంప్లీట్ అయినా.
నోట్ చేసుకో, ఆయన గుర్తున్నాయా? ఎక్కడికి పెట్టాలి తెలుసా? చెప్పు ఎక్కడికి పెట్టాలి? ఇక్కడ ఎవరికి? బేసిక్ సార్. ఫింగర్ ప్రింట్ వేరే మాస్టర్లనేమో సంతకాలు. పనిచేసిందైతే వాస్తవం, పనిచేసింది వాస్తవం. ఏమి రాదు తీసుకుపోయి టెస్ట్ చేసి తెలిసిపోయేది కదా. చూడడం కొద్దిగా ఏదో కొంచెం తొందర కూడా చేయాలి. అయితే కొద్దిగా ఇంకో చోట పెట్టింది ఎక్కడన్నా ఇదొకటే ప్లేస్. సార్ ఆమె అలా కొట్టి అనిపోయింది. అప్పుడు మేము ఆ మాస్టర్ సాటర్డే రోజు ఇవ్వాలి మళ్ళీ సార్ కమ్యూనిటీ స్టాండర్డ్కి సంబంధించి గౌడ్ ల్యాండ్స్లో కాకుండా ప్రైవేట్ వెంచర్ గ్రామ పంచాయతీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా మెన్షన్ చేసి క్లియర్గా పెట్టాం. అయితే స్టార్టింగ్ మనకి అంటే ఈ హరితారం ఫార్మేషన్ స్టార్టింగ్లోనే మనం అప్పుడు సిఆర్టీలో క్లారిటీ తీసుకుంటుంది సార్ మీ ఇష్యూ గురించి. మాకు వెంచర్లు ఉన్నాయి, బయట గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ తక్కువ ఎట్లా అనేసారంటే మీరు వెంచర్లో ఏవైతే ప్లాంటేషన్ చేస్తున్నారో అదంతా జీపీ లోపల ఇంటర్నల్ రోడ్స్ ప్లాంటేషన్ చేసినా ఇవన్నీ ఇంటర్నల్ రోడ్స్ అని పెట్టి కమ్యూనిటీ కింద తీసుకోండి, ఎవరిని మాత్రం చేయకండి అని చెప్పారు. సో అందుకోసం అనేసి దాని ప్రకారం మనం ఎస్టిమేట్ చేసుకున్నాం, పని చేసుకున్నాం. అది మనకి ఓవరాల్గా చెప్పింది సార్. అందరు కూడా మన దగ్గర అండర్లే చేస్తారు. ల్యాండ్ మంది ఒకే దగ్గర డిస్ట్రిబ్యూట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా కమ్యూనిటీకి అది మనకి జీపీకి రిజిస్టర్ చేస్తాం. అది ఇంకా కమ్యూనిటీకి ల్యాండ్ అనేది మనదే. అది చేయకపోయినా సరే మనకి బలవంతంగా లాభం చేస్తారు. పని చేసి కాకపోతే మన ప్రతి సంఖ్య లేదు. ఈ వారం 2 రోజులు ఉన్నామంటే అది కాదు మన ఫేస్బుక్ ఎంత జరిగేట 3 days 2 days కాదు. ఇప్పుడు ప్రజెంటా ఆబ్సెంటా? యాక్చువల్ డబ్బులు పోయినాయంటే ప్రజెంట్ అన్నట్టే. అంటే 2 రోజులు పనిచేసింది. 3 రోజులకు అటెండ్ సక్సెస్ పోయినట్టు. సక్సెస్ పోయింది. ఆమె 3 రోజులు పనిచేసింది అంటున్నారు కదా. ఎట్లా మరి అంటే సార్ వాళ్ళ భార్య ముందు వాచర్గా పోతుంది సార్. అయితే ఆమె 100 days అయిపోయింది సార్. అయితే వేరే వాళ్ళ అకౌంట్ ఇస్తే చేయొచ్చని సొల్యూషన్ ఎవరో చెప్పినారు సార్. చెప్తే మేము కూడా వాళ్ళ భర్తనే కదా సార్, వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి నువ్వు పనికి పోతామ్మా, ఆయన పేరు మీద పైసలు పడతాయంటే సరే అన్నది. అక్కడ సార్ వాళ్ళతో కూడా గ్రామ పంచాయతీలో కూడా ఒకసారి డిస్కషన్ వచ్చింది. ఒక ఫ్యామిలీకి ఒకటే జాబ్ కార్డు, భర్తకు ఒక జాబ్ కార్డు, భార్యకు ఒక జాబ్ కార్డు ఇవ్వాలి కదా. ఫ్యామిలీకి ఒకటే జాబ్ కార్డు ఇవ్వాలి. అంతకన్నా ముందు 5 years ముందు వాళ్ళకి 2 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. రీసెంట్గా జారీ చేసినాయి కాదు, 5 years ముందే వాళ్ళ ఇంట్లో జాబ్ కార్డు. కుటుంబానికి జాబ్ కార్డు ఒకటే ఉండాలి. కుటుంబానికి ఉండాల్సిన జాబ్ కార్డు ఒకటే, భార్యకి ఒకటి, భర్తకి ఒకటి, మరి రెక్టిఫై చేయండి. ఎవరైనా ఇంకా చూపించారు మేడం, ఎన్నిసార్లు అని ఖచ్చితంగా లేబర్ పెంచండి, లేబర్ పెంచండి అన్నా కూడా రారు, వాళ్ళు అస్సలు రారు. కరెక్టే, అది వాస్తవమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి వేరే ఉంటుంది. అసలు ఎవరు 200 కదా సార్ వాచర్లకు, ఒక్క మనిషి కూడా రారు. ఇక వాళ్ళనే బతిమలాడి వాళ్ళనే పెడుతున్నారు అట్లా. కరెక్టే, కానీ ఇప్పుడు కొత్త పనిచేసినట్టు కత్తి మౌనిక గారు ఆమె 69 రోజులు పనిచేసి ఉంటుంది సార్. కానీ
బదులు స్వరూప అన్నామా వాళ్ళ పేరు మీద చెప్పండి. అంటే ఒక్కడే జాబ్ కార్డుల మనిషినా వేరే జాబ్ కార్డు జాబ్ పెట్టినా జాబ్ కార్డు మీద 100 days జాబ్ కార్డు స్వరూప వేరే వాళ్ళ జాబ్ కార్డు మీద పనికి పోయినారు. ఎట్లా ప్రూవ్ చేస్తారు? ప్రూఫ్ ఏంటి? జాబ్ కార్డు లేదు ఆమె జాబ్ కార్డు వచ్చారని జాబ్ కార్డు ఉందంటే సార్ జాబ్ కార్డు ఉందా? ఆమెకు లేదు సార్. వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా చనిపోయిండు. అయితే ఇక్కడ పనికి 3 months వరకు పోలేరు కదా సార్. అయితే మౌనిక వాళ్ళ మరిది బిడ్డనే, వాళ్ళ చెల్లె బిడ్డ. అయితే నాకు నీ పేరు మీద పోవాలి నా బిడ్డ మరికి చెట్ల మీదకి ఇక ఏడుచుకుంటూ ఊట కూర్చుంటే ఈ వాచర్లు ఉండి పోదందా అని తీసుకోలేదు. మరి ఇట్లా నడుస్తుందా అంటే నడుస్తుంది అన్నారు. మౌనికను వెళ్ళి స్వరూపకు జాబ్ కార్డు లేదు. మౌనిక తెచ్చి కూడా అమౌంట్ స్వరూపతో ఇచ్చింది సార్. వాళ్ళ ఇంటికి మేడం కూడా తీసుకెళ్ళినాం. ఏమి పోలే సార్, మేము పోలే ఎప్పుడు జాబ్ కార్డు పిక్చర్స్ ఉంటుంది. తీసుకుంటుందట సార్. అప్పుడు ఆమె సిచ్యువేషన్ బాగాలేకుండే సార్. ఆ పిల్లలు లేరు ఏడ్చుకుంటే ఇంటి దగ్గర చిన్న సిచ్యువేషన్ పెట్టి వీళ్ళు ఇస్తారు కదా మేము భారం ఎందుకు వేసుకుంటాం భారం ఎందుకు వేసుకుంటాం మేడం కూడా ఆమె దగ్గర 17,700 బండారి నరసమ్మ బదులు వాళ్ళ శ్యామల అనే అమ్మ వెళ్ళడం జరిగింది. 42 రోజులు పనిచేసినాడు. దీనికి గాను 10,000 ఒకటే జాబ్ కార్డు మనిషి రెండు జాబ్ కార్డు ఆమెకు లేదా జాబ్ కార్డు కోడలు కూడా జాబ్ కార్డు ఉన్నది. కాకపోతే కోడల పేరు మీద 100 days అయిపోయింది. మనకైతే చూసులో అత్త పేరు మీద మళ్ళీ పనిచేస్తుంది. ఒప్పుకున్నారు రాశారు ఉంటాయి. ఇద్దరు జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఆమె జాబ్ కార్డు లేదు. ఇద్దరు 2 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. మరి ఆమె దాన్ని ఆమె చేసుకుంటే అయిపోయింది. ఆమె బదులు రాయించుకున్నారు కదా. అత్తకి జాబ్ కార్డు ఉంది కదా, కోడలు కూడా జాబ్ కార్డు ఉంది. కోడలు జాబ్ కార్డు చేసి అయిపోయింది. కోడలు 100 days అయిపోయింది సార్. అయిపోతే వాచర్లే సార్, వాచర్లో మిస్టేక్స్ అయిపోయి ఈ లేబర్ కాదు. వాచర్లు 100 days అయిపోయి వేరే వాచర్లు ఎవ్వరు రారు సార్. ఆడ 6 వర్క్ ఐడీలు ఉన్నాయి, 6 మంది వాచర్లు ఉన్నాయి. ఈ వాచర్ల కన్నా ఇట్లా అయింది సార్. వాచర్లో వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. వాచర్లో మిస్టేక్ సార్. మరి 100 days అయిపోయినా ఎవ్వరు రారు సార్. అది పావులు కరెక్టే. మరి ఏమి కూడా పావుంటే పావులు ఏమి కూడా ఇష్టం కదా. కరెక్ట్. కానీ మనకి ఇప్పుడు మన ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పనికి వర్క్ డీటెయిల్స్
వర్క్ డీటెయిల్స్. 9th ఏమో లో డిమాండ్ తీసుకోవాలి. ఇష్యూ నెంబర్ 10 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 11 పేజెస్ మెయింటైన్ చేస్తాను. పే స్లిప్స్ సేమ్ అంతే. పే స్లిప్స్ ఇస్తున్నావా? అడిగాను సార్. అందించడం ఇంటికి ఫోన్ చేయండి. లాస్ట్ అందించండి. వన్ బై వన్ లాస్ట్ మనకు ఆడిట్ కాగానే తీసేసి కొత్తవి పెట్టండి. వాడు ఇప్పుడు ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడు ఇస్తుంది? వాడు ఇస్తుందా? అదేనా? కంటింజెంట్ ఉంటుంది లాస్ట్ అదే చూపించలేదు. సంవత్సరాలు తీసుకుంటే నీకు ఇప్పుడు ఇంటి దగ్గర రాస్తాను. 2 నిమిషాలు. గ్రామ పంచాయతీ రిజిస్టర్ పెట్టుకోవడానికి మన సంతకం చేసుకోవాలి. దీంట్లో ఇక్కడ చిన్నగా ఫేస్బుక్ పెట్టు అందించు. ఇక్కడనే 1 by 1 పెట్టుకుంటారా? లాస్ట్ ఆడిట్ అయిన తర్వాత మొత్తం తీసేసి మళ్ళీ కొత్తవి అది మీరు చేయండి. ప్లేస్ లేదు అని చెప్పి తేడా తెచ్చుకోండి. 7 రిజిస్టర్ సంబంధించి రిజిస్టర్ వల్ల 40 అనేది మాన్యువల్గా రాయాలి. తర్వాత రిజిస్టర్ 4లో 40 పొలిటికల్ రిస్క్ లేదు. రిజిస్టర్ 5, 6 అనేది అప్డేషన్ లేదు. మెయింటైన్ చేస్తారు. ప్రస్తుతానికి కూడా ఇంకో మేడం నాకు అదే అక్కడ కనీసం వెండర్స్ చేయాలి కదా గవర్నమెంట్ ల్యాండ్ అని. అంటే ఇప్పటివరకు ఎవరు అట్లాంటి దానికి ఇప్పటి నుంచి రాస్తారు గవర్నమెంట్ ల్యాండ్ అనుకో రా. ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే సరిపోతుంది. ప్రైవేట్ ల్యాండ్ నుంచి ఇప్పుడు వాళ్ళే మర్చిపోయిన అనుకుంటున్నారు. మీరు చేయకపోతే అందుకే మర్చిపోయినట్టు వాస్తవమైంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ రాని కింద అప్పుడు నీ పక్కన రావచ్చా? దాని పక్కన మిషన్ గీగి అంటే రికార్డ్ అయితే అక్కడ మాట్లాడుతున్న వారం రోజుల్లో మన యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది. రోల్ కాల్ అని చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 7 ఇష్యూ నెంబర్ 8 12 కాలం ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వే రిజిస్టర్ అప్డేషన్. ఇవన్నీ బాగుంది. అదే ఇరవై సార్. దీంట్లో ఫీడర్ ఛానల్ సంబంధించి ప్రీ మెజర్మెంట్ రాయాలి సార్. ప్రీ మెజర్మెంట్ రాశాక పోస్ట్ మెజర్మెంట్ చేశాక మనం పోస్ట్ మీద ప్రీ మెజర్మెంట్ తీసేసిన క్వాంటిటీకి పేమెంట్ చేయాలి. కానీ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ క్వాంటిటీకి పేమెంట్ చేసేది సార్.
అంటే రాయడానికి నార్మల్ కూడా రాసినాము. రఫ్ వర్క్ వర్క్ బుక్ ఉంటుంది కదా మీ టీఏ దగ్గర ఉంటుంది కదా. అది ఏం చేశారంటే ఫస్ట్ పేజీలో ఫ్రీ మెజర్మెంట్ మొత్తం కాలం మొత్తం ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మెజర్మెంట్ పేమెంట్ చేశారు. కానీ యాక్చువల్ ఏంటంటే దీన్ని మైనస్ చేసి పేమెంట్ చేయాలి. మీరు ఫస్ట్ పేజ్లో మాత్రం ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేశారు. కానీ దీన్ని మైనస్ చేసుకొని క్వాంటిటీకి క్వాంటిటీ కరెక్ట్ క్వాంటిటీ చేశారా ఎక్కువైందా? అంటే వీళ్ళు ఫ్రీ మెజర్మెంట్ వచ్చి తీయకుండా పేమెంట్ చేశారు. కానీ రికార్డ్ మాత్రం ఫస్ట్ పేజ్లో రికార్డ్ చేశారు. వర్క్ జరిగింది కాబట్టి మేము కూడా అబ్జర్వేషన్లో రాసాం. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా రెండు సిస్టమేటిక్ చేశారు. కానీ చేయాల్సిన పని మధ్య మైనస్ చేయకుండా పేమెంట్ చేశారు. క్వాంటిటీ ఎక్కువ పోయిందా? అది వర్క్ అయిన వరకు మెజర్ చేస్తాం. అది మొత్తం వస్తలేదు. మనం ఫస్ట్ మెజర్మెంట్ మనకి ఎంతైతే ఉన్నదో అంత రికార్డ్ చేసుకున్నాం సార్. అయితే ఇప్పుడు సార్ అన్నది ఏమనంటే ప్రొసీజర్ ల్యాబ్స్ అది. బట్ అయినప్పటికీ సార్ మనకి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ప్రైమరీ మెజర్మెంట్ తీసుకుంటాం, ప్రైమరీ మెజర్మెంట్ తీసుకుంటాం వర్క్ రన్ చేస్తాం. వర్క్ రన్ చేసిన తర్వాత దాని నుంచి మైనస్ చేస్తే దాని మీద పేమెంట్ చేయాలి. కానీ అక్కడ ఆల్రెడీ వాళ్ళు మైనస్ చేయకుండా ఉన్న మెజర్మెంట్ మనం చేశాను. ఇది ప్రొసీజర్ ల్యాబ్స్. ఈ విషయం నాకు లేదు. అది కూడా ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు దాని ప్రకారంగా నెక్స్ట్ చేపిస్తారు. కాకపోతే ఇప్పుడు మనము మొత్తం మెజర్ చేసుకొని మొత్తం చేస్తే అది వస్తుంది సార్. చేస్తేనే దానికి లేకపోతే కొంచెం రికవరీ చేస్తాం. జరగలేదు. వెదర్ కూడా బాగుంది. వెదర్ కూడా బాగుంది. వర్షం ఉందా? పనికి వెళ్ళింది సార్. కానీ వీళ్ళు అటెండెన్స్లో 0 చేయడం వల్ల మాకు పేమెంట్ కాలేదు సార్. 2 డేస్ పని చేసి నష్టమైంది సార్. అతను అడిగితే నేను పని చేశాను అని చెప్పింది సార్. దీంట్లో ఉన్న గ్రూప్ సంబంధించిన నాకు బాగా పనిచేస్తానని ఏం వర్క్ చూడండి. ప్రోగ్రెస్ అయితే ఆ 2 రోజులు పేమెంట్ జీరో చేసింది సార్. జీరో అటెండెన్స్ చేసింది, జీరో చేసింది. కానీ నేను సంతకం ఆ సిస్టంలో 0 అంటే 0నే ఉంటుంది. నేను చేసిందే నేను చేయాలి. ఆ చెప్పాలి నేను వస్తాను. ఏం వర్క్ సరే ఇది అయితే ఇప్పుడు వాళ్ళకి దీన్ని బేస్ చేసుకుంటే సండే స్టోరీ పని చేస్తున్నాం అందరం. మామూలుగా పెడితే 6 days డిమాండ్ పెడితే మండే నుంచి డిమాండ్ పెడితే సండే క్లోజ్ చేస్తారు సార్. సిస్టమ్ సండే పని చేశారా? వార్తల్లో చేసింది మళ్ళీ వచ్చినాక మళ్ళీ డిమాండ్ వచ్చింది సార్. పని చేసిన తర్వాత జాబ్ ఫస్ట్ ఏమైనా చేసింది సార్. నర్సరీలో కంప్లీట్ అయిపోయాక జీపీ వర్కర్గా తీసుకున్నారు సార్. తర్వాత మాకు కంటిన్యూషన్గా దీంట్లోనే చేస్తుంది సార్. మనకి ఈ ఇయర్లో
ఫిబ్రవరిలో ఆమెకు పేమెంట్ అయింది సార్. అయితే ఆమె అటెండెన్స్ కూడా ఉన్న డేట్ల ప్రకారం ఆమెకి మనం జేపీ అటెండెన్స్ అటెండెన్స్ రెండు సార్లు వచ్చింది సార్ ఆమె పేమెంట్ అయింది. పీరియడ్ డేట్లలో వేసుకోవాలి బాబు, దానిపై ఇంకెట్ చేస్తావు. ఒకవేళ మనం కనుక ఆమెకి అటెండెన్స్ ఇస్తున్నాము చోట అటెండెన్స్ చేసి వేరే చోట అటెండెన్స్ 2 ఉద్యోగాలు చేస్తాం, పని చేస్తాం. ఒకే రోజు ఒకే పని ఒకే సమయం చేయగలుగుతాం. ఇక్కడ కూడా హాజరు ఉంది. ఆమె అక్కడ పనిచేసిన రోజు ఇక్కడ కూడా హాజరు ఉంది. సరైన చెప్పేది ఏంటంటే ఈయన వర్క్ చేసిన టైంలో ఏదైతే వీళ్ళకి సంబంధించి పేమెంట్ కాదు వీళ్ళు తర్వాత డేట్లలో పేమెంట్ చేసేది వీళ్ళు చెప్పే క్వశ్చన్. కానీ పేమెంట్ చేసినప్పుడు మరి ఇక్కడ మనకి అటెండెన్స్లో ఇక్కడ అటెండెన్స్ ఇక్కడ అటెండెన్స్ అలాంటప్పుడు అది పేమెంట్ తర్వాత చేసినా కానీ అది తప్పే. అంతకుముందు ఆమె పనిచేసి ఉండదు, నర్సులు పనిచేసింది. నర్సులు పనిచేసిన రోజు ఆ రోజులకి పేమెంట్ అవ్వాలి. ఆ రోజులు పేమెంట్ అక్కడ క్లోజ్. అది అయిపోయిన తర్వాత నేను స్కూల్ జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన తర్వాత రోజు ఇక్కడ పేమెంట్ అయితే బాగుంటుంది. అంటే 16వ తారీఖు జాయిన్ అయ్యి హాజరు 16వ తారీఖు ఇక్కడ 2 చోట్ల హాజరు అది తప్పు చేయడానికి మీకు లేదు. ఒకే మనిషి 2 చోట్ల ఒకే రోజు ఒకే సమయం పాస్ డిమాండ్ రిజిస్టర్ అనేది మాన్యువల్గా రాయాలి సార్. సిస్టర్ 5 అప్డేషన్ అదే అంటే ప్రింటెడ్ ఉంది తర్వాత చూసి మళ్ళీ లేదు సార్, ఓన్లీ ప్రింటెడే వస్తుంది, మాన్యువల్గా రాయాలి. ఎంత పని పెంచుకున్నట్టు ఇన్ఫర్మేషన్స్ 19 వరకు ఇన్ఫర్మేషన్స్. సర్వైవర్ రిజిస్టర్ అప్డేషన్ లేదు 17 నుంచి 19 వరకు. చేసి ఉంటే చూపించండి. అది రాసింది, అది ఏమన్నా రాసి ఉంటే ఇప్పుడు నేను చెప్తాను. లింక్ పెట్టుకున్నాక సర్వే రిజిస్టర్ బాగా కలిపిన దానికి ఒక్కరోజు రాదు. చూపియండి అమ్మ, చూపియండి అయిపోతుంది. పెద్ద పెట్టించాం. ఫోటోలు ఉన్నాయా? నిన్నే కదా మీకు గ్రామ సభ అయింది. సార్ కానీ మళ్ళీ ఆ పెట్టిన మొక్కలు కూడా చనిపోయింది. మీరు ఎన్నడూ చూసారు? మొన్న కదా మొన్న చూసి మీరు పెట్టిన అంటే ఏంటన్నా ఓపెన్ ఫారం చెప్పచ్చు. నర్సరీ అంటే ఇక గ్రామ జీపీ ఈజీఎస్ వర్క్ మొత్తం చూసేస్తారు. మాస్టర్స్ కానీ లేబర్ అవన్నీ ఆమె చూసేస్తారు. మీటర్న్నర మొక్కలు బిఎఫ్ఓ దగ్గర ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీటర్న్నర హైట్ ఉన్న మొక్కలు తీసుకొని అవి మాత్రమే పెట్టారు. అన్నీ పడుతుంది. రోడ్డు రేట్లు తొక్కినా కాకపోతే మీటర్న్నర మొక్కలు కావాలి. మనం పాలసీ వెళ్ళాక మన పాత స్టాక్ లేదా మీ దగ్గర? పోయిన 30 తరగతి పెట్టారు. అందుకే వద్దంటున్నా. కొత్త నర్సులు తీసుకుంటాం. ఏ నర్సు మన నర్సులు చాలా నర్సులు పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. 1 మీటర్న్నర మొక్కలు మాత్రమే పెట్టండి. ఒక చిన్న చిన్న మొక్కలు పెట్టి మళ్ళీ చనిపోతే పెడితే మళ్ళీ మొత్తం రికవర్ చేస్తాం. ఇద్దరి దగ్గర చాలా మొక్కలు మన దగ్గర 19 లక్షల మొక్కలు ఉన్నాయి. దూరం అయితే అనుకోతుంది. మనం అవసరం ఒకసారి చూసి ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గర శ్రీనివాసులు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొక్కలు పెద్ద సారిస్తారని డిఎఫ్ఓ గారు అవి తీసుకోవచ్చు. ఇంకా మన నర్సరీ కూడా పక్క నర్సరీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. మనం ఎక్కడో కడే నుంచి కొనుక్కొచ్చి అవి పెడితే మాత్రం మొత్తం రికవర్ అవుతుంది. కొనొద్దు, మొక్కలు కొని ఉంచడం పుల్ల కప్పు పెట్టు, కానుక పెట్టు, ఫెన్సింగ్ పెట్టు, దానికి ఫెన్సింగ్ పెట్టాలి. నీ బాధ్యత కొన్ని మేకలు కాను కూడా దాన్ని దిక్కుంటున్నాయి మొత్తం దిక్కొని మేకలు. చేసుకోండి ఎవరు తీయే కదా రూపాయలు చేసుకోండి తీయే పేమెంట్ అయితే టీఏ ఇన్స్ట్రక్షన్స్ టీఏ మేము జిల్లాలో వర్క్ ప్లేస్ వర్క్ పర్సన్ పర్ఫెక్ట్ ఉంటే ముందే వెళ్ళిన అడ్వాన్స్ ఒక టీం నడుస్తుంది. టీం అనేది ఒక ఫస్ట్ యాక్టివ్ ఏమి రికవర్ రాకుండా ఏమి ఉన్నాయని చూసుకొని చేయమని అట్లా సార్ వర్క్ పర్సన్ పర్ఫెక్ట్. అదే సార్ ఇక్కడ 3 వర్క్స్ జరిగినాయి. దీనికి సంబంధించిన డెపోస్ అనేది ఏర్పాటు చేశారు. నర్సరీ దగ్గర మాత్రమే రోడ్డు కట్టి పెట్టారు కానీ అది అప్డేట్ దానికి సంబంధించి కట్టి పెట్టడానికి నెక్స్ట్ వీక్లో పెడతామన్నా. అక్కడ చేస్తున్నారు ఈసారి ఇక్కడ చేస్తారు అంటే 3-4 ఉన్నాయి. సార్ ఇక్కడ కమ్యూనిటీ కండిషన్ సంబంధించి 655 మొక్కలు పెట్టడం జరిగింది. వీటిలో మనం లెక్కిస్తే 624 ఉంది సార్. రిప్లేస్ చేశారు నర్సరీలో ఇది ఇట్లాంటి పెట్టండి. చూడండి ఇక్కడ అందరు చూడండి ఒకసారి. ఇక్కడ క్యాజువల్ రీప్లేస్మెంట్ ఇక్కడ చూడండి సెక్రెటరీ క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ మొక్కలు పెట్టినప్పుడు ఈ విధంగా పెద్ద మొక్కలు పెట్టాలి. 1.5 మొక్కలు. ఎందుకంటే అక్కడ మొక్క చనిపోయింది, నువ్వు పెట్టినప్పుడు చిన్న మొక్క 2 సంవత్సరాల మొక్క ఎట్లా ఉండాలి, ఆ హైట్లో ఉండాలి. అట్లాంటి మొక్కలు తీసుకొచ్చి పెట్టాలి తప్ప ఏ చిన్న మొక్క తీసుకొచ్చి పెడితే అది బతకదు. మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అది నోట్ క్యామ్లో తీసుకోవాలి. అది నోట్ క్యామ్లో తీసుకొని ఇట్లా నోట్ క్యామ్ తీసుకొని చూపిస్తున్నారు. ఇట్లా ఈ విధంగా పలానా డేట్ పలానా టైంలో ప్లాంటింగ్ చేసేటప్పుడు పిట్టింగ్ అండ్ ప్లాంటింగ్ 2 కూడా ఫోటోలు తీసుకోవాలి. అట్లయితేనే అది డ్రాప్ అవుతుంది, లేకపోతే కాదు. మీరు దానికి పెట్టేస్తారు. సాయి ఇంకొక సెట్ కావాలి. ఎందుకంటే అది ఇష్యూ రాసుకున్న వాళ్ళు దాని కింద అటాచ్ చేస్తున్నాను. వచ్చాడు ఆయన పనికి సంతోషం లేదు సార్ కంప్యూటర్ పెట్టి పేమెంట్ అయింది చూసావా? అట్లా ఇంకే ఉంటావు కదా. సెటిల్మెంట్ చేసిన తర్వాత చూడు చేయడానికి ఆస్కారం తీయడానికి కూడా ఉంటుంది. నువ్వేం లేదు ఫస్ట్ మీ దగ్గర పేమెంట్ ఇస్తారు. తర్వాత మనం అలాంటి చేయాలి కదా. బోర్డు పెట్టలేదు సార్. మహిళా సంఘాలు చేస్తారు కదా, పర్మిషన్ లేని పెట్టదు చేస్తున్నారు.
అది ఎట్లా వాళ్ళు మహిళా సంఘాలలో పెట్టనియరు కదా అన్నీ ఉంటుంది. అడగలేదు. ఈ మధ్యనే షిఫ్ట్ చేశారు. ఎదురుకు ఉంది అసలు ఉంది సార్ పాత దానికి ఇట్లా పెయింట్ లెక్కలు వేయించినారు ఇట్లా వేయించినారు కానీ పూల కొట్టేసారు సార్ కానీ ఉండింది నేను కూడా పల్లెటూరు ఉంది అక్కడ ఉంది కానీ బిల్డింగ్ పూల కొట్టేసి కొత్త దాంట్లోకి వెళ్ళాం కదా అందుకే చేయలేదు. కాదమ్మా అది టెంపరరీ బిల్డింగ్ కదా మీకు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు పర్మనెంట్ కాదు. అట్లీస్ట్ అక్కడ ఒక ఫ్లెక్సీని పెట్టించాం బ్రిటిష్ ఫోటో పంపించండి అమ్మా జియో ట్యాగ్ టెంపరీ. యాక్చువల్ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అన్ని జీపీస్లో పెట్టారు. అది జీపీ డిస్మాంటిల్ చేసి ఇప్పుడు వేరే దగ్గర పెట్టారు కదా టెంపరీగా. డోక్రా బిల్డింగ్లో నడుస్తుంది. సార్ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ. అది రూఫ్ లెవెల్కి వచ్చింది సార్. ఆయన పేమెంట్ రావట్లేదని చెప్పి ఆపేసాం. అవును సార్ ఎనర్జీ अब 10% క్యాలిక్యులేట్ చేసి అక్కడ చేయించాలి. సార్ ఎగ్జామ్ రాయడానికి మిషన్ నెంబర్ 24 సార్ మధ్యలో 1493 మొక్కలను పెట్టారు సార్. దీనిలో 92%. పైప్ లైన్ తీస్తారు సార్ సాయిబాబా గుడి రైలు మన కలెక్టర్స్ నుంచి లెటర్ ఇచ్చిరండి సార్ వాళ్ళే పెట్టిస్తారు. దేవేందర్ సార్ రాలేదు సార్ అది సార్ ఫోన్ పొన్నాలి యాక్చువల్ పైప్ లైన్ వరకు చేశారు సార్. అవును సార్ అవును సార్ వాళ్ళే పెట్టిస్తారు. ఆ లైన్ మొత్తం ప్లాంట్స్ పోయినాయి సార్. ఇది యాక్చువల్ 21 వరకు అయింది సార్. ఈ మార్చ్తో మనకు క్లోజ్ అయిపోయింది. ఇంకా అంటే మంచిగా హైట్ ఉంటాయి సార్. మొక్కలు కూడా మంచి ఇంత హైట్ అయినాయి. అవన్నీ కూడా మనకి ఒక రోజు ఒక్కటే ఇవ్వాలి కానీ దత్తకొకటి పారేగా ఫైనాన్స్ ఒకటే 100 డేస్ క్యాన్సిల్ చేసి మిగిలింది డివిజన్ రాదు. కాబట్టి వీళ్ళు రెండు నుంచి కూడా ఇక్కడ పని ఎక్కువ వేరే పని దొరుకుతుంది కాబట్టి అసలు నేను అసలు ఏ పని దొరకదు. అట్లాంటి వాటిని 200 రోజులు భర్తకి పారి 200 రోజులు చెప్పి ఆశతోటి చెరువు తీసుకొని ఇంకోటి ఏంటంటే అక్కడ ఐఎస్ఎల్ కోసం పట్టుకున్నాయి కూడా ఇది సింగిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఫ్యామిలీకి ఒకటే జాబ్ కార్డు ఉండాలి. దాన్ని మేడం ఇప్పుడు ఒకే జాబ్ కార్డు కన్సిడర్ చేసి ఇంట్లో మాకు ఒకే జాబ్ కార్డు 2 జాబ్ కార్డు కూడా ఫైనాన్స్ ప్రకారం 100 డేస్ దాటితే మనం ఒకదాన్ని 100 డేస్ కన్సిడర్ చేసి మిగిలిన దాన్ని కార్డులో పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 2 జాబ్ కార్డు కూడా 100 డేస్ దాటలేదు కాబట్టి మనం ప్రొసీజర్లో వస్తుంది. 100 డేస్ దాటితే ఉదయం డిమిషన్ అవుతుంది. వాళ్ళకి పెట్టుకున్నారు సార్ వాళ్ళు తీసుకొస్తారు. సార్ శ్రీనివాస్ చేసి చూద్దాం.
మనం 10 రోజులు ఉన్నది 10 రోజులు 4 రోజులు ఎట్లయినా ఒక రోజు వెళ్తుందా మీరు మెజర్మెంట్ తీసుకున్న రోజు సంతకం పెట్టినా పెట్టచ్చు లేబర్ అడిగితే చెప్పేది ఇది అవలేదన్నా పని చేసిన కానీ సమయం కింద పెట్టు ఆమె మనిషి ఆమె డబ్బులు వెళ్ళి సేమ్ ఇష్యూ జరిగింది సంతకం పెట్టాడు సంతకం బాబు అన్నకు చెప్పండి బాబు ఇప్పుడు ఈఎన్ పంచాయత్ సెక్రటరీ అది నోట్ చేసుకోండి ఎవరు నాగమణి ఆమె ఒకసారి సంతకం ఒకసారి ఎలుగుద్ర వేస్తుంది ఏ సందర్భాల్లో నా సంతకం పెట్టమని చెప్పండి మామూలు నర్సరీ 23 కదా వాళ్ళు ఏమని ఇచ్చారంటే సాయం మన 100 డేస్ కంప్లీట్ ఎవరు ఎక్కడ ఎవరు తీసుకోవాలి నిజంగా నువ్వు 100% బ్రతుకునే ఇప్పుడు నువ్వు మధ్యలో క్యాజువల్ నర్సరీ పక్కన సార్ సార్ అలియాబాద్ నర్సరీ పక్కన దానివల్ల పెట్టావా ఎప్పటికప్పుడు పడితే పెట్టావా గుడ్ వాట్సాప్ కూడా కంటిన్యూ ఇస్తాం సార్ ఇప్పుడు కూడా మనం మధ్యలో గ్యాప్ వాట్సాప్ కూడా కంటిన్యూ ఇస్తాం ఇన్ఫర్మేషన్ సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ కూడా చేయడం చేస్తాడా ఫేస్బుక్లో అనేది ఇక్కడ ఉన్నాయి సార్ అది ఒకటి బాబు పంచాయతీ సార్ వస్తే ఇది పంచాయతీలో వేసీకర్స్కి పే స్లిప్స్ ఇస్తే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఇష్యూస్ వచ్చి తీసుకొని ఇచ్చాం సార్ అంటే అన్ని ఎలుగుతుంది అందరూ మళ్ళీ ఉండదు సంతకాలు అన్ని ఎలుగుతులు పెట్టి దీంట్లో మీరు వాళ్ళ జాబ్ నంబర్ కూడా రాయాలి టైము పీరియడ్ ఏ వారానికి సంబంధించి చూపిస్తున్నారు ఉన్నప్పుడు ఇది అథెంటికేషన్ లేకుంటే కాదు జాబ్ కార్డ్ నెంబరు ఏపీ నుంచి ఏ పీరియడ్కి ఇస్తున్నా జాబ్ కార్డ్ సంబంధించి ఆ జాబ్ కార్డ్కి స్లిప్ ఇస్తుంది అది కూడా అది రాసి సంతకం తీసుకుంటే మీరు సేవ్ అయినట్టు మూడు రకాల ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక చోట వచ్చింది అన్ని ఫోటోలు ఇచ్చారు ఇంకొకటే ఉంది ఇక్కడ 5% కూడా పెట్టింది అది ఇంకొక కాపీ తీసుకుంటాం
రికార్డా సారీ బై ఇప్పుడు చేస్తాం జాబ్ కార్డ్స్ 10 ఒక 7 జాబ్ కార్డ్స్ అప్డేట్ లేవు ఇప్పుడు వేస్తాం ఇది ఒకటేనా ఒకటే అది పెట్టి ఫిర్యాదులు రిజిస్టర్ లేకుండా ఎవరో నాకు డబ్బులు రాలేదు అంటారు. అసలు ఏమి రావట్లేదు అంటే అసలు ఏం పని చేయాలండి. అట్లే అప్పుడేమో మిలియన్ పెట్టి సంతకం పెట్టుకుంది ఏం రావట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమో మెయింటైన్ చేయట్లేదు రాస్తారు. ఓకేనా అసలు 3 రకాల ఫోటోలు కూడా మెయింటైన్ చేసేసారు. వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించారు. ఆ కాపీ ప్రింట్ పెట్టిస్తామా ప్రింట్ అంటే తీసుకోపోనా చేసేది గొర్రెలు మేకలు సంపత్తి అందుకే ఇంప్లిమెంట్ ఇచ్చుకున్నాం. చెప్పారు కానీ ఒక్కడు చూపిస్తే బాగుంటుంది. నేనేమనుకుంటే ఒక రెవెన్యూ క్లియరెన్స్ కోసం ఎవరైనా చేసి పెట్టి ఇన్సూరెన్స్ పెట్టించినట్టు చిన్న వీడియో ఇస్తే మన గ్రూప్లో పెట్టి అందరూ దాన్ని ఫాలో అవుతారు. నోట్స్లో రాసి మన దగ్గర బుక్లో రాస్తుంది. అంటే నోట్ బుక్స్లో రాస్తుంది. అదే అలియాబాద్ అట్లా కొత్త జాబ్ కార్డ్స్ వాళ్ళకి ప్రింట్ చేయడం ఒక షీట్స్ ఇస్తాం. తర్వాత పైన పెట్టుకుని లోపలంతా పేపర్స్ పెట్టి రాయిస్తున్నారు. అట్లీస్ట్ ఏదో ఉండాలి. అట్లీస్ట్ అయితే ఉంది సార్. కొత్త జాబ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇద్దాం. పిఆర్ రికార్డ్స్ పిఆర్ రికార్డ్ ఓకే రైట్. సంతోషం. అది కంటిన్యూగా చేయమని చెప్పి అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రికార్డ్స్ అడిగితే రికార్డ్స్ సబ్మిట్ చేశారు. వాటి కూడా రికార్డ్ ఆడిట్ చేశారు. సమ్ కన్సర్న్ ఏఈస్ కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా మెయిన్ థ్యాంక్స్. ఏంటంటే రికార్డ్స్ అనేవి అప్డేట్ చేసి వాళ్ళు చూపిస్తే అందులో మనకి పెండింగ్ లేకుండా ఉంటుంది. లేకపోతే రికార్డ్ నాట్ సబ్మిట్ నాట్ ప్రొడ్యూషన్ చూపిస్తూ రాస్తుంటారంట. వాళ్ళకు రికార్డ్ నాట్ ప్రొడ్యూషన్ మాట రాకుండా చూస్తారు. ధన్యవాదాలు. అంటే ఇక్కడ మనకి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే దాంట్లో అది ఒక ఉన్నది పారామీటర్. అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నందుకు ఇక్కడ చేసుకున్నటువంటి టీం సభ్యులందరికీ ఎంపీడో గారికి పిఓ గారికి తర్వాత టీఎస్ ఈసీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఓపెన్ ఫోరంలో మనం ఈరోజు జరిగిన దాని ప్రకారం మొత్తం 50,652 రూపాయలు రికవరీ చేయాల్సి వచ్చింది. అవి కూడా ఒకరు పేరు మీద ఒకరికి తర్వాత 100 రోజులు పని పూర్తయిన తర్వాత ఆ కార్డులు
అది 100 రోజులు అయిపోయింది కదా ఉద్దేశం వేరే వాళ్ళ కాడికి పని చేయడం జరిగింది. అది ఒక చిన్న చిన్న లోపాలు తప్పది. భార్య భర్తకి 2 చెరొక జాబ్ కార్డు ఉండటం ఇష్యూస్ ఉంది. వాటిని రెక్టిఫై చేయాల్సిందిగా కన్సర్న్ టీఎస్ని అదేవిధంగా ఎంపీడీ గారిని ఆదేశించడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు మన సోషల్ ఆడిట్ బాగా నిర్వహించినందుకు ఎస్ఆర్పి గారికి వారి టీంకి మరొకసారి ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా చేసినటువంటి జెడ్పీటీసీ గారికి ప్రత్యేకించి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.